వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటిది మనకి రీసెంట్గా 32,000 జాబ్స్ అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి అయితే ఉన్నాయని అయితే అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. కానీ ఈ మధ్యన ఇంకో సర్క్యులర్ కనుక మనం చూసుకుంటే 58,252 జాబ్స్ ఉన్నాయి. త్వరలో రైల్వే గ్రూప్ డి అయితే జాబ్స్ అయితే ఇంక్రీజ్ చేయబోతుంది అన్నది న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. ఇది 100% ఫేక్ న్యూస్ అని అయితే ఆర్ఆర్బీ అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అయితే ఫ్యూచర్లో వేకెన్సీస్ ఎంతవరకు పెరుగుతాయి, పెరగదన్నది అయితే ఈ డెసిషన్ అయితే ఫైనల్ డెసిషన్ ఈజ్ ఆర్ఆర్బీతోనే అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ వేకెన్సీస్ అయితే 32,000 మాత్రమే. అయితే ఈ నోటిఫికేషన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయా లేదన్నది అయితే ఫ్యూచర్లో అయితే మనకు క్లియర్గా కట్గా తెలుస్తుంది. మ్యాక్సిమం వేకెన్సీస్ అయితే పెరగవు, ఎందుకంటే ఆర్ఆర్బీ ఆల్రెడీ 2025కి సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఈ నోటిఫికేషన్ వచ్చేసి 2024 నోటిఫికేషన్. సో పోస్టులు పెంచాల్సిన అవసరం అయితే ఈ నోటిఫికేషన్లో అయితే లేదు, ఎందుకంటే 2025లో మరొక నోటిఫికేషన్ అయితే గ్రూప్ 2 నుంచి అయితే రాబోతుంది. కాబట్టి ఏమైనా నోటిఫికేషన్స్ ఫిల్ చేయాల్సి ఉంటే 2025లో అయితే వేకెన్సీస్ డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ రిగార్డింగ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి వేకెన్సీస్. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది అని క్లియర్ కట్గా మన అఫీషియల్గా అయితే ట్విట్టర్లో అయితే ఆర్ఆర్బీ అయితే ఈ యొక్క న్యూస్ని అయితే తెలియజేయడం జరిగింది. ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఎలిజిబిలిటీ 10th క్లాస్ ఆర్ ఇంటర్. ఈ డౌట్ అయితే చాలా మందికి అయితే 10th క్లాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఇంటర్, ఈ డౌట్ అయితే చాలా మందికి అయితే అరైజ్ అవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందని చూస్తే కనుక ఆర్ఆర్బీ ట్విట్టర్లో ట్వీట్ చేసిన దాని ప్రకారం మనకి ఇప్పుడు 10వ తరగతి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే ఆర్ఆర్బీ అయితే ట్విట్టర్ ద్వారా అయితే తెలియపరచడం జరిగింది. ఇక ఈ డౌట్ అయితే ఎందుకు వచ్చింది అంటే కనుక 2019లోని రిక్రూట్మెంట్ కనుక మనం చూసుకుంటే ఆర్ఆర్బీ ఈ యొక్క నోటిఫికేషన్తో ఈ తర్వాత వచ్చే నోటిఫికేషన్లు అన్నీ కూడా ఐటీఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనే ఈ గ్రూప్ డి అన్న పోస్టులు అయితే ఫిల్ చేస్తానని చెప్పి అప్పుడైతే ఒక జీవో ద్వారా అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసి ఆర్ఆర్బీ తన యొక్క డెసిషన్ అయితే మళ్ళీ మార్చుకోవడం అయితే జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లెవెల్ 1 అభ్యర్థులకు అర్హత ప్రమాణాలను మార్చింది. ఇప్పుడు 10వ తరగతి పాస్ లేదా డిప్లొమా లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ హోల్డర్లు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చని అయితే ఆర్ఆర్బీ యొక్క ట్వీట్ ద్వారా అయితే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక మన సికింద్రాబాద్ సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఏ పోస్టు సంబంధించి ఉన్నాయో అయితే మనం ఒకసారి చూసేద్దాం. అసిస్టెంట్ ఎస్ఎన్టీ విభాగం కనుక మనం చూసుకుంటే 124 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో అయితే భర్తీ చేయబోతున్నారు. వర్క్షాప్ నుంచి 96 జాబ్స్, అలాగే అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ నుంచి 106 జాబ్స్, అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ నుంచి 25 జాబ్స్, అలాగే ఎలక్ట్రికల్ నుంచి 54 జాబ్స్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ నుంచి 20 జాబ్స్, అసిస్టెంట్ పీవే నుంచి 76 జాబ్స్, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ నుంచి అయితే మనకి 28 జాబ్స్, అసిస్టెంట్ టిఎల్ కమ్ ఏసీ 61 జాబ్స్, ట్రాక్ మెషిన్ నుంచి అయితే 86 జాబ్స్, అలాగే అసిస్టెంట్ టీఆర్డీ నుంచి 66. అతి ఎక్కువగా పోస్టులు అయితే ఇక అసిస్టెంట్ టీఆర్డీ ఈ విభాగంలో అయితే ఎక్కువ పోస్టులు అయితే భర్తీ చేయబోతుంది. ఇక లాస్ట్ చూసుకుంటే కనుక మనకి ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్ 4, దీనికి సంబంధించినటువంటి అతి ఎక్కువ ఈ నోటిఫికేషన్లో అతి ఎక్కువ పోస్టులు ఏంటి అంటే కనుక 691. టోటల్గా 1642 జాబ్స్ సంబంధించి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి అయితే ఈ గ్రూప్ డి నోటిఫికేషన్లో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ చూసారా ఇప్పటికి 6,823 ఖాళీలు అయితే రైల్వేస్ గుర్తించడం జరిగింది. బట్ ఈ నోటిఫికేషన్లో సికింద్రాబాద్ నుంచి కేవలం 1642 వేకెన్సీస్ మాత్రమే ఫిల్అప్ చేస్తున్నారు. సో మిగిలిన ఈ 4,500 జాబ్స్ ఏదైతే ఉన్నాయో వీ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ పోస్ట్ టు బి నోటిఫైడ్ ఇన్ 2025 నోటిఫికేషన్. 2025 నోటిఫికేషన్లో అయితే ఈ 4,500 పోస్టులని అయితే నోటిఫై చేస్తారని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ update regarding Group D.
10th క్లాస్ అభ్యర్థులకు కూడా ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉండడం అన్నది అయితే శుభ పరిణామం. సో 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పటి నుంచే సీరియస్గా తీసుకుని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.